హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని కుక్క సలహా అనే ఒక కథను వినేద్దామండి. చంద్రయ్య అనే గొడ్ల కాపరి తన పెంపుడు కుక్క సహాయంతో తనకున్న గొర్రెల మందని కాపాడుకుంటూ కాలం గడపసాగాడు. ఒకరోజు చంద్రయ్య అడవిలో గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఉన్నట్లుండి అడవిలో చెట్లు మండుకోసాగింది. చంద్రయ్య అతి కష్టంతో తన గొర్రెలను మంటల బారి నుండి తప్పించాడు. అన్ని గొర్రెలు వచ్చాయా లేక ఏదైనా అడవిలో ఉండిపోయిందా అన్న అనుమానంతో చంద్రయ్య తిరిగి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పొదలో నాగుపాము ఉంది. దాని చుట్టూ మంటలు. పాపం పాము మంటల దాటికి తట్టుకోలేక విలవిల్లాడిపోతూ ఉంది. చంద్రయ్య దయతో అది విషజంతువైనా దాన్ని కాపాడాలనుకుని పొడవైన కర్ర తీసుకుని పాముని మెల్లగా మంటల మధ్య నుండి బయటికి లాగి విసిరాడు. శక్తి సంపన్నురాలైన పాము తనని రక్షించిన చంద్రయ్యకు ప్రత్యుపకారం చేయాలనుకుంది. మరుదినం చంద్రయ్య గొర్రెలను మేతకి వదిలి చెట్టు కింద నిద్రిస్తూ ఉండగా పాము వెళ్లి అతని చెవిని నాలికతో నాకింది. వెంటనే చంద్రయ్యకి మెలకువ వచ్చి ఎదురుగా పామును చూసి భయపడసాగాడు. చంద్రయ్య, భయపడకు, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. ఇక నుండి నీకు పశుపక్షాదుల భాషలన్నీ అర్థమవుతాయి. దానివలన నీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఈ రహస్యం ఎవరికైనా చెప్పావంటే నీ తల ముక్కలైపోతుంది అని చెప్పి పాము వెళ్ళిపోయింది. ఒకరోజు చంద్రయ్య గొర్రెలను మేతకు వదిలి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు చెట్టుపై 2 కాకులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. చంద్రయ్య శ్రద్ధతో వినసాగాడు. ఆడకాకి మగకాకితో, నిన్న ఓ దొంగల ముఠ బోలెడంత బంగారం, వెండి తీసుకువచ్చి ఈ చెట్టు త్వరలో దాచారు అంది. చంద్రయ్య పైకి లేచి చెట్టు త్వరలో చేయి పెట్టి ఒక మూటను తీశాడు. లోపల బంగారం, వెండి నాణేలు ఉన్నాయి. వెంటనే దాన్ని తన ఇంటికి తీసుకువచ్చాడు. తర్వాత ఆ గ్రామంలోనే వివాహం చేసుకుని పెద్ద ఇంటిని, కొంత భూమిని కొన్నాడు. వారం రోజుల తర్వాత చంద్రయ్య తన భార్యతో బంధువుల పెళ్లికి 2 ఎడ్ల బండిలో బయలుదేరాడు. చంద్రయ్య, రత్నమ్మ ప్రయాణిస్తున్న బండికి కట్టిన ఎడ్లు మాట్లాడుకోసాగాయి. అది చంద్రయ్య వినసాగాడు. ఒకటి మరొక దానితో, ఎందుకలా నిదానంగా నడుస్తున్నావు, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. అదేం కాదు, నా వైపు మన యజమాని కూర్చున్నాడు, నీ వైపు అమ్మగారు కూర్చుంది. ముందే అమ్మగారు బరువు ఎక్కువ, పైగా బోల్డని నగలు ధరించారు, రెట్టింపు బరువుగా ఉన్నారు. అందువల్ల ఆ బరువుతో బండి లాగలేకున్నాను అంది. అది విన్న చంద్రయ్యకు నవ్వు రావటంతో పక్కున నవ్వాడు. అది గమనించన్న రత్నమ్మ, ఎందుకండి నవ్వారు? ఇక్కడ మనం తప్ప మరెవ్వరూ లేరు కదా, ఎందుకు నవ్వారు అని అడిగింది. చంద్రయ్య, అబ్బే ఏమీ లేదు, ఊరికినే నవ్వాను అన్నాడు. అది రత్నమ్మ నమ్మలేకపోయింది. నేను నమ్మను, మీరు దేన్నో చూసి నవ్వారు. ఆ వివరం నాకు చెప్పాలి. మీరు చెప్పకపోయారంటే మీతో మాట్లాడను అని మూతి ముడుచుకుంది. చంద్రయ్య పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చారు. రోజులు గడుస్తున్నాయి గాని రత్నమ్మ భర్తతో మాట్లాడలేదు. చంద్రయ్యకి అది నరకంలా తయారైంది. పశుపక్షాదుల మాటలు తాను వినడం వలన చాలా లాభాలున్నాయని అనుకున్నాడు. కానీ ఇంత కష్టం వస్తుందని అనుకోలేదు. కానీ అసలు సంగతి భార్యకు చెబితే తన ప్రాణాలు దక్కవని తెలుసు. అదే మాట అతని భార్యతో చెప్తే ఆ మాటలు ఆమె నమ్మలేదు. ఆ సంగతి చెప్పి తీరాలి అని పట్టుపట్టింది. ఒకరోజు చంద్రయ్య పెంపుడు కుక్కతో బయటకు వెళ్లి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు తన కుక్క ఇంకో కుక్కతో ఏదో మాట్లాడటం గమనించాడు చంద్రయ్య. ఏమిటి, నీ యజమాని విచారంగా ఉన్నాడు అంది మరో కుక్క. చంద్రయ్య కుక్క అంతా చెప్పింది విన్న ఆ కుక్క, కుక్కబావా, కుక్క విశ్వాసమైన జంతువు. నువ్వు నీ యజమానిని రక్షించడం పోయి ఇలా చూస్తూ ఉండటం ఏమీ బాగోలేదు. మీ యజమానికి మంచి ఆలోచన చెప్పి ఆయన ప్రాణం రక్షించు అంది. నా విశ్వాసం గురించి నీకు తెలియదు. నేను ప్రతిరోజు మా యజమానికి నా మనసులోని మాట చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఆయన దానికి సమ్మతిస్తాడో లేదో అన్న భయంతో ఉండిపోయాను. ఇప్పుడు నా మనసులోని మాట ఆయనకి చెబుతాను అంటూ కుక్క చంద్రయ్య వద్దకు వెళ్ళింది. చంద్రయ్య ప్రేమతో దాన్ని నిమిరి, నువ్వు చెప్పాలనుకున్నది నాకు చెప్పు, నీపై నేను కోప్పడను అన్నాడు. ఆడదాని నోరు మూయించనివాడు మగాడు కాదు. గట్టిగా అదిలించి కొడతాడని బెదిరిస్తే ఎటువంటి భార్య అయినా అణిగిమణిగి ఉంటుంది అన్నది కుక్క. కుక్కకున్న బుద్ధి, ఆలోచన తనకి రానందుకు చంద్రయ్య సిగ్గుపడుతూ చేతిలో లావుపాటి కర్ర తీసుకొని ఇంటికి వెళ్లి రత్నమ్మతో, ఆ రోజు నేను ఎందుకు నవ్వానో తెలుసా? నీ బరువు తట్టుకోలేక బండి అటూ ఇటూ ఊగుతుంటే నిన్ను చూసి నవ్వాను. నీ లావు చూసి నవ్వాను. ఏం చేస్తావు అన్నాడు. అతని కోపానికి రత్నమ్మ భయపడి, నేను ఏదో అనుకున్నాను, మీరెందుకు కోపడతారు, రండి భోజనం వడ్డిస్తాను అంటూ భర్తని ప్రేమగా లోపలికి తీసుకుపోయింది. చెప్పే పద్ధతిలో చెప్తే జంతువులే కాదు మనుషులు కూడా మచ్చికవుతారు అన్నది ఈ కథ నీతి.
ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.